అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలంగాణ గడ్డ మీద నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోడీ గర్జించారు. తనదైన శైలిలో ఆకట్టుకునేటువంటి ప్రసంగం చేసిండ్రు. కొద్దిసేపటి క్రితమే ముఖ్య నేతలు పాల్గొన్నటువంటి ఈ సభలో భారీగా తరలి వచ్చారు. ప్రజలందరూ కూడా మనం చూస్తున్నాం. విజయ సంకల్ప సభ పేరుతో ఇక్కడ సభ సక్సెస్ అయిన కార్యకర్తలు, నేతలందరూ ఉత్సాహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. లారీ మాట్లాడుతున్నంతసేపు, మోడీ మాట్లాడుతున్నంతసేపు నారీ శక్తి, భరతమాత పూజారిని, ఆర్థిక రంగంలో, శాస్త్రీయ సాంకేతిక రంగంలో, అన్ని రంగాల్లో భారత్ ను ముందుకు తీసుకెళ్లాలంటే और एक बार మోడీ సర్కార్ కావాలని చెప్పి నినదించారు. 400 పైచికు సీట్లను గెలుచుకొని మనం అప్రతిహతమ శక్తిగా ఎదగాలి. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక ఏటీఎం లాగా వాడుకున్నాయి. తప్పు చేసిన వాళ్ళని, అవినీతి అక్రమాలకు పాల్పడిన వాళ్ళని, దొంగల్ని జైలుకి పంపించక తప్పదు అని చెప్పి తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు. 1000 కిలోమీటర్లు అంటే దాదాపు 2000 కిలోమీటర్ల నేషనల్ హైవే నిర్మించడం కావచ్చు, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ తిరిగి తెరిపించడానికి తన వంతు ప్రయత్నం చేయడము, పసుపు ధరను పెంచడము, పసుపు బోర్డు ఏర్పాటు చేయడము అనేటువంటి రైతులను ఆకట్టుకునే విధంగా, మహిళలని ఆకట్టుకునే విధంగా, యువతను, ఉపాధి, ఉద్యోగ రంగాలు, గ్రామీణ పట్టణ ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి జరగాలంటే, వికసిత భారత్ ఉండాలి అంటే మరొకసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావాలి అని పిలుపునివ్వడం జరిగింది. వికసిత భారత్ ఉంటేనే వికసిత తెలంగాణ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. మోడీ మాట్లాడినంత సేపు కూడా మోడీ మోడీ అనేటువంటి నినాదాలతో ఇటు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. దానికి ఆయన మంత్రముగ్ధుడై, నేను చాలా అదృష్టవంతుని, మీ ఆశీర్వాదం నాకు లభించింది, ఈ దేశంలో ఈ మట్టి, జగిత్యాల మట్టి యొక్క గొప్పతనం, తెలంగాణ మట్టి యొక్క గొప్పతనం గురించి కూడా ప్రజలకు వివరించి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ప్రాంతం నుంచి ఎందుకైతే జగిత్యాల సెంటర్ పాయింట్ గా ఏర్పాటు చేసుకొని ఇటు పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ లోక్సభ సభ్యులని గెలిపించాలి, పార్లమెంటుకు పంపించాలి. అత్యధిక స్థానాలు తెలంగాణ నుంచి పంపిస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం, సంక్షేమం సాధ్యం అని చెప్పి తనదైన శైలిలో ఆయన పిలుపునివ్వడం జరిగింది. మోడీకి మంచి స్పందన వచ్చింది. జగిత్యాల గడ్డ మీద ఒక ప్రధానమంత్రి మొదటిసారిగా, అది నరేంద్ర మోడీ పాల్గొనడం, ప్రసంగించడం అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఆకట్టుకునే విధంగా వారు మాట్లాడుకున్నంత సేపు ఆత్మ విశ్వాసంతోని ఖచ్చితంగా మా మద్దతు మీకే అనేటువంటి కోణంలో వాళ్ళ యొక్క మంచి శ్రోతలుగా ఆయన గమనించారు. ముఖ్య నేతలందరూ కూడా గమనించారు. మొత్తం మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నేతలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సభ సక్సెస్ తో చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో సత్యంతో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, జగిత్యాల విజయ సంకల్ప సభ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.